బ్రేకింగ్లో చూస్తున్నాం. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలకు తాత్కాలికంగా తెరపడింది. ఇరాన్పై సైనిక దాడుల నిలిపివేతను మరో 10 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. ఇరాన్ చేసిన అభ్యర్థన మేరకే నిర్ణయం తీసుకున్నామని, ఏప్రిల్ 6 వరకు ఆ దేశ ఇంధన, విద్యుత్, మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్తో జరుపుతున్న చర్చలు అద్భుతంగా ముందుకు సాగుతున్నాయని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. చర్చల్లో మంచి పురోగతి కనిపిస్తోందని, దీనిపై వస్తున్న తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దంటూ ఆయన ప్రజలకు సూచించారు. ఈ సానుకూల వాతావరణం నేపథ్యంలోనే దాడుల నిలిపివేతను పొడిగించినట్లుగా వివరించారు ఆయన. గతంలో హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలంటూ ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం ఇచ్చారు. ఆ తర్వాత దాడులను 5 రోజుల పాటు వాయిదా వేశారు. ఇప్పుడు ఆ గడువును మరో 10 రోజులకు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఇరాన్తో ఉద్రిక్తతల కారణంగా తన చైనా పర్యటనను మే 14-15 తేదీలకు వాయిదా వేసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ తన పొరుగు దేశాలైన సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆయన ఆరోపించారు. తాజా పరిణామాలతో ఈ 10 రోజుల విరామం శాశ్వత కాల్పుల విరమణకు దారితీస్తుందో లేదో అంటూ ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. చూస్తున్నాం. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలకు తాత్కాలికంగా తెరపడింది. బిగ్ బ్రేకింగ్లో చూస్తున్నాం. ఇరాన్పై సైనిక దాడులను నిలిపివేతను మరో 10 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. ఇరాన్ చేసిన అభ్యర్థన మేరకే నిర్ణయం తీసుకున్నామని, ఏప్రిల్ 6 వరకు దేశ ఇంధన, విద్యుత్, మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడులు ఉండవని ఆయన స్పష్టం చేశాడు. అసలు యాక్చువల్గా జరుగుతోందేంటి? తన ఈగోను ఏమైనా తగ్గించుకున్నారా ట్రంప్, లేదా ఓవరాల్గా జరుగుతోందేంటి? మరోవైపు ఇండియా నెరపిన దౌత్యం ఏమైనా మంచి ఫలితాలు ఇస్తోందా ఈ యుద్ధానికి సంబంధించి? ఇలాంటి రకరకాల ప్రశ్నలు. అసలు యాక్చువల్గా జరుగుతోందేంటి? ఈ తాజా ప్రకటన ఉద్దేశం ఏంటి? మరింత అదనపు సమాచారం, విశ్లేషణ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, యాక్చువల్లీ ఇట్స్ ఏ గుడ్ న్యూస్. అండ్ మరో విధంగా ఆలోచిస్తే కనుక ఇరాన్ చేసిన అభ్యర్థన మేరకే, ఇది మనం అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్, ఈ నిర్ణయం తీసుకున్నాను అంటున్నాడు ట్రంప్. బిగ్ బ్రేకింగ్లో చూస్తున్నాం. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలకు తాత్కాలికంగా తెరపడింది. ఇరాన్పై సైనిక దాడుల నిలిపివేతను మరో 10 రోజుల పాటు పొడిగిస్తున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ చేసిన అభ్యర్థన మేరకే నిర్ణయం తీసుకున్నామని, ఏప్రిల్ 6 వరకు ఆ దేశ ఇంధన, విద్యుత్, మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. యాక్చువల్లీ ఏం జరుగుతోంది? డొనాల్డ్ ట్రంప్ ఈగోను తగ్గించుకున్నారా? ఓవరాల్గా ఇష్యూ ఎలా ఉంది? అలాగే మరోవైపు చూస్తే, అంటే మన వైపు నుంచి ఆలోచిస్తే, భారత్ చేసిన దౌత్యపరమైనటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా ఈ యుద్ధాన్ని ఆపడానికి ఏమైనా ఉపయోగపడ్డాయా? ఇలా రకరకాల ప్రశ్నలు. అసలు యాక్చువల్గా